వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో చర్చలు జరిపిన రాజయ్య ఈ నెల 10న కాంగ్రెస్ లో చేరనున్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ రాజయ్య కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉంటున్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. ఓకేనే. తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీని వీడి వరంగల్ జిల్లాలో పెద్ద షాక్ ఇవ్వబోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా తొలి వికెట్గా మొత్తంగా కూడా తాటికొండ రాజయ్య పార్టీని వీడే రాజకీయ పరిణామాన్ని చూడొచ్చు. ప్రస్తుతం మనతోటి తాటికొండ రాజయ్య మనతోటున్నారు. ఒకసారి వారితో మాట్లాడిపోతున్నారు. రాజయ్య గారు చెప్పండి, అంటే మీరు అధికార కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ కోసమే బీఆర్ఎస్లో చేరానని చెప్పి ఈరోజు మీరు అసంతృప్తిగా పార్టీని వీడే పరిస్థితి ఎందుకు వచ్చింది? గత 6 నెలల నుండి జరిగిన పరిణామాలు చూస్తే తీవ్ర మనోవేదన గురయ్యాను. అంతేకాకుండా అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి మొన్న ఇన్ఛార్జి బాధ్యత జనగామిస్తే గెలిపించుకొని నా క్యాడరు గణపూర్లో గెలిపించుకున్నప్పటికి కూడా అవిభక్త వరంగల్ జిల్లాలో గెలిచిన నేను ప్రాతినిధ్యం వహించిన 2 నియోజకవర్గాలు అయినా కూడా ఎలాంటి ప్రాధాన్యత కానీ మాట్లాడడం కానీ గుర్తింపు కానీ ఇక్కడ కూడా కనిపించట్లేదు. దీనికి తోడుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఒకసారి చూస్తే ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన పార్టీని కూలగొడతాం, 6 నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారని మాట్లాడడం, 39 మంది ఉన్నాం, 7 ఎంఐఎం ఉన్నది, 8 మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థానిక నాయకులు మాట్లాడడం. ఆ డయాస్ మీద మనం కూర్చున్నప్పుడు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షం కూడా చాలా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం చాలా గొప్ప పాత్ర ఉంది. ముళ్ళుగార లెక్క పనిచేయాల్సిన అవసరం ఉంటుంది, ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓన్లీ రాజకీయాలంటే అధికారంలో ఉండడమే కాదు కదా. సో కాబట్టి అలాంటి అనేక సందర్భాలలో మానసిక వేదన దాంతోపాటు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఈరోజు ఆనాడు డిప్యూటీ సీఎం తీసేసినప్పుడు వీర విధేయుడిగా ఉన్నాను. కేసీఆర్నే నాయకుడిగానే కాదు తండ్రి లాంటి వాడని దేవుడు లాంటి వాడు అన్నాను. కానీ అలాంటి గుర్తింపు అటు సైడ్ నుంచి వెళ్ళి రావాల్సిన అవసరం ఉంది. అలాంటిది రాకుండా అక్కడికి ఎమ్మెల్యే టికెట్ పోయినా కూడా వారు అప్పచెప్పిన బాధ్యత మనం నెరవేర్చడం కూడా జరిగింది. సో ఈ రకంగా చేయడం వల్ల మాదిగా అస్తిత్వం, ముఖ్యంగా మాదిగా నాయకత్వం మొత్తం కూడా తీవ్ర వ్యతిరేకత కూడా రావడం జరిగింది. ఎందుకంటే డాక్టర్ రాజయ్య ఆత్మగౌరవం లేకుండా ఇంకా అందులోనే ఉంటున్నాడు అని చెప్పేసి నేను ఒక పార్టీని నమ్ముకొని నాయకుడిని నమ్ముకున్నప్పుడు అనుబంధంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈరోజు మాదిగా అస్తిత్వం మీద ఆత్మగౌరవం మీద దెబ్బపడుతుందనే భావన నాలో కలిగింది. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పరంగా చాలా అసంతృప్తిగా ఉన్నాను. సో తప్పకుండా త్వరలోనే మా భవిష్యత్తు ఏం చేయాలి అనేది గణపురం నియోజకవర్గ నా అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా హైదరాబాదు తెలంగాణ మొత్తంలో కూడా సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు వాళ్ళందరితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ రాజకీయ భవిష్యత్తుని ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీలో వెతుక్కోబోతున్నారా? అది కాంగ్రెస్ పార్టీనా మరో పార్టీనా అనేది పక్కకు పెడితే మీకు అందరూ కూడా తెలుసు, 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. మళ్ళీ ఈరోజు 12 ఏళ్ళు 13 ఏళ్ళు అయిపోయింది. సో అప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఒకవేళ కనుక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంత భూమిక ఉద్యమ నాయకుడిగా ఎలా పాల్గొనడం, తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా బాధ్యతాయుతంగా దళితుల పక్షాన్ని ఉండాల్సిన బాధ్యత నా మీద ఉంది. సో ఇప్పటికే మీరు కాంగ్రెస్ అధిష్టానం దీపాదాస్ మున్షిని కలిశారు, ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి సుధాకర్ రెడ్డితో చర్చలు జరిపారు. ఇదంతా గ్రీన్ సిగ్నల్ వచ్చిందా? మొత్తం అంటే 10వ తారీఖు ముహూర్తం ఫిక్స్ అయిందని చెప్పి మీ ఆంతరంగికులు చెప్తున్నారు. అట్లాంటిది ఏం లేదు. కాకపోతే నాకు అన్ని పరిచయాలు మాత్రం ఉన్నమాట మాత్రం నేను ఏది తీసేయను. ఎందుకంటే ఒక నాయకుడు, అందులో తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, 4 సార్లు వరుసగా ఎమ్మెల్యే, అసంతృప్తితో ఉన్నాడన్నప్పుడు అనేక రాజకీయ పార్టీలు కలవడానికి రావడం జరుగుతుంది. నేను
కొట్టేయను. ఎందుకంటే అన్ని పార్టీలు ఇప్పుడు శ్రీధర్ తమ్ముడు ఉన్నాడు, బీజేపీ దళిత యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అయ్యిండు. అవకాశం వచ్చినప్పుడు కలిసినప్పుడు మాట్లాడతాం, అంతమాత్రం అటుపోయినట్టు. లేకపోతే వీళ్ళందరూ కూడా నాకు తెలంగాణ ఉద్యమంలో ఏమంటారు కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణలో నేను స్పోక్స్ పర్సన్గా ఉన్నాను. వీళ్ళందరూ కూడా నాకు చాలా అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అందరూ కూడా నాకు తెలిసిన కాంగ్రెస్ నాయకులే ఉన్నారు. సో పరిచయాలు వేరు, పార్టీలో చేరడం వేరు. సో సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది, మాట్లాడుకుందాం. తర్వాత రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉంటుందని చెప్పాలన్నప్పుడు తప్పకుండా నా అనుచరులతోటి, ముఖ్యంగా దళిత నాయకులతోటి మాట్లాడి దళిత అస్తిత్వం కోసం, ముఖ్యంగా మాదిగ అస్తిత్వం కోసం నేను ఏం చేయాలని అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగా ముందుకెళ్తాం. బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు రాజీనామా చేయబోతున్నారు? ఇది ఒక మాటలో చెప్పాలంటే కాలమే నిర్ణయిస్తుంది. నేను అనుచరులతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో అంటే మీరు ప్రధానంగా మీ పార్టీకి సంబంధించి కావచ్చు, మీరు స్టేషన్ గన్పూర్ను కన్న తల్లిగా భావించారు. ఆ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అని చెప్పారు. వాళ్ళంతా కూడా మీరు మీద ప్రెషర్ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళండి, మీ ఆత్మగౌరవం కాపాడుకోండి అని. అంటే కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారా? అది మాత్రం జరుగుతున్న మాట వాస్తవము. ఏ రోజు ఎప్పుడు అంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళు కానీ ఓడిపోయిన వాళ్ళు కానీ ఎవరు గణపతి నియోజకవర్గంలో తిరగట్లేదు. గత 4 నెలల నుండి ఎలక్షన్ల ముందు కానీ ఎలక్షన్ల తర్వాత కానీ ఈ ఆత్మీయతను అదేవిధంగా కార్యకర్తల పట్టించుకున్న వాళ్ళు లేని పరిస్థితి ఉన్నది. ఆత్మీయతకు దూరం అవుతున్నాను, ప్రజా సంబంధాలకు దూరమయ్యే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి సో ఆత్మీయత లేకుండా, ప్రజా సంబంధాలు లేకుండా నేను ఉండలేను. సో కాబట్టి వాళ్ళందరి నిర్ణయం మేరకే, వాళ్ళందరి కోరిక మేరకే నా నిర్ణయం ఉంటుంది. నిన్నటిదాకా అంటే తెలంగాణలో మాజీ డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఇప్పుడు మళ్ళీ రాజయ్య అవకాశవాదం కోసమే పార్టీ మారుతున్నారు, పదవి కోసమే, అధికారం కోసమే మారుతున్నారనే విమర్శకు ఏం చెప్తారు? సో నేను అధికారం కోసం పోవట్లేదు, ఇప్పుడు అక్కడ ఏదో పదవి ఆశపడి పోవట్లేదు, తర్వాత వాళ్ళు ఏం రమ్మనలేదు, నేనేం పోలేదు ఇప్పటి వరకు. ఇక్కడే చాలా మానసిక వేదనకు గురై 6 నెలల నుండి నిజంగా చెప్పాలంటే నా గురించి ఆలోచించిన మీరందరూ కావచ్చు, ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, లేకపోతే అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, అందరూ ఒకటే పేరు, పాపం రాజన్నకి ఇట్లా అయింది, ప్రజా సంబంధాలు మంచిగా గొప్పగా పనిచేసే నాయకుడిని పార్టీ దూరం చేసుకుంటుందనే భావన ప్రతి ఒక్కరిలో ఉన్నది. సో అయినా కూడా పార్టీని నమ్ముకున్నాను, నాయకుడిని నమ్ముకున్నాను కాబట్టి విధేయుడిగా ఇప్పటి వరకు ఉన్నాను. సో నేను ఇంత విధేయుడిగా ఉన్న నేను ఒకవేళ పార్టీని విడబోతున్నాను అన్నప్పుడు దాన్ని అంతర్యం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అంటే మీకు ఎంపీకి సంబంధించి రానున్న ఎన్నికల్లో ఎంపీకి కూడా అవకాశం ఉంది, రాజయ్య ఎంపీగా అవకాశం ఇస్తారేమో అని చెప్పి ఒక చర్చ కూడా జరిగింది. మీరు టికెట్ త్యాగం చేసినప్పుడు అంటే మీకు ఎంపీ ఆస్పిరెంట్గా కావచ్చు, ఎంపీగా కావచ్చు అవకాశం లేదా? ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు తీవ్రంగా? టెక్నికల్గా ఒక్కసారి ఆలోచిస్తే వరంగల్ జిల్లాలో 4 సార్ల ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎంగా ఉన్న ఆస్పిరెంట్ బహుశా ఎంపీగా ఎవరు లేరేమో. అంతేకాకుండా ఒక డాక్టర్గా లేదా ఎంఆర్పిఎస్లో తెలంగాణ కన్వీనర్గా అంబేద్కర్ భావజాలాన్ని ప్రజలకు తీసుకుపోయే విషయంలో, తర్వాత దళిత సామాజిక వర్గంలో గుర్తింపు పొందిన నాయకుడిగా నాకు ఎవ్రీ రైట్ టు ఆస్క్ ఎంపీ టికెట్, అది పార్టీ ఏదైనప్పటికీ కూడా. కానీ ఇప్పుడు ప్రస్తుతము ఎంపీ టికెట్ గురించి మాత్రం కాదు, కానీ మానసిక ఆవేదన ఎక్కువైపోయి ప్రజల్లో సమాధానం చెప్పుకోలేని పరిస్థితి బీఆర్ఎస్లో ఉంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను. సో ఈ నిర్ణయం తీసుకునే ముందు నా కార్యకర్తల మనోభావాలను వారితో చర్చించిన తర్వాతనే అంతిమ నిర్ణయం ఉంటుంది. ఇది మొత్తంగా కూడా రాజకీయ సంఘర్షణకి లోనయ్యి ప్రజలకి ఏ సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా బీఆర్ఎస్ అధిష్టానం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతాననేటువంటి ఒక మాటలు తనను బాధించాయి. అందుకే ఈ తీవ్రమైనటువంటి నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నాను, కార్యకర్తలు అనుచరులతోటి పూర్తిగా చర్చించిన తర్వాతనే పూర్తి డెసిషన్ తీసుకుంటానని చెప్పి ఇప్పటివరకైతే బీఆర్ఎస్ పైన తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. ఆ పార్టీ నుంచి వీడేందుకే నిర్ణయం తీసుకున్నాననేటువంటి ఒక స్పష్టమైన సంకేతాన్ని మాత్రం రాజయ్య తమ ప్రజలకి అదేవిధంగా తెలంగాణ యావత్ సమాజానికి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా 10 టీవీ వరంగల్.